గ్రోత్ డ్రీమ్ ఇండియాలో ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మీరు క్లియర్గా చూడండి ఏ విధంగా ఐడి యాక్టివేషన్ చేయాలనేది. ముందుగా మీరు ఇక్కడ 3 లైన్ ఉంటుంది చూడండి. 3 లైన్పై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ పేమెంట్ యాడ్ మనీ ఉంది కదా, దీనిపై మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ యాడ్ మనీ ఉంటుంది, దానిపైన మీరు మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి 117 రూపీస్ మీరు ఇక్కడ తీసుకోండి. 117 మనం అదే ఐడి యాక్టివేషన్ చేస్తున్నాం కాబట్టి 117పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 117 వచ్చేసింది చూడండి. ఇక్కడ మళ్ళీ యాడ్ మనీ ఉంటుంది. ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీపై మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకో ఈ విధంగా వస్తుంది. అది మీకు షో కాదండి. ఇక్కడ మనం పేమెంట్ చేస్తున్నా నేను, అక్కడ మీకు అక్కడ షో కాదు. మీరు మీ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పేతో మీరు అక్కడ చేయండి. ఇక్కడ షో కాదు మీకు, అక్కడ నేను పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అక్కడ షో కాదు అది, కాబట్టి స్క్రీన్ పైన కాదు అది, మీరు చేసేయండి. అక్కడ మీరు చేసేటప్పుడు పిన్ కొట్టిన తర్వాత మీరు బ్యాక్ తీసుకోకండి, ఆటోమేటిక్గా అదే బ్యాక్ తీసుకుంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ అనేది ఆప్షన్ నొక్కకండి, ఆటోమేటిక్గా అది బ్యాక్ తీసుకుంటుంది. మీరు అక్కడ ఏం చేయవద్దు. ఆల్రెడీ అమౌంట్ కట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ డౌన్లోడ్. ఓకే, నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఓకే, మళ్ళీ ఇక్కడ గో టు డాష్ బోర్డ్ వస్తుంది చూడండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. గో టు డాష్ బోర్డ్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకోవాలి. పిన్ క్రియేట్ చేయడానికి మళ్ళీ 3 డాట్పై క్లిక్ చేయండి. జాగ్రత్త చూడండి వీడియో. 3 లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి అంటే మీకు వస్తుంది. ఇక్కడ పిన్ రిపోర్ట్ అని ఉంటుంది. పిన్ రిపోర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ పిన్ క్రియేషన్ ఉంటుంది, పిన్ క్రియేటివ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూపెడుతున్నారు బ్యాలెన్స్ ఈ విధంగా. అంతకుముందు 0 ఉండే, ఇక్కడ 117 చూపెడుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎన్ని పిన్స్గా ఎంత 1 అక్కడ నొక్కి క్రియేటివ్పై క్లిక్ చేయండి. ఓకే చేయండి, వచ్చేసాను మీకు పిన్ అని. ఆల్రెడీ ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయిపోయింది, 0 అయింది, మీ పిన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఐడి అనేది యాక్టివేట్ చేయండి. ఎట్లా చేస్తారు అనేది మళ్ళీ చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ 3 లైన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ పిన్ రిపోర్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ యాక్టివేట్ ఐడి ఉంటుంది చూడండి, యాక్టివేట్ ఐడి ఉంటే దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక చూడండి ఆల్రెడీ మీ పిన్ ఇక్కడ వచ్చి ఉన్నది, మీకు అనిపిస్తున్నది చూడండి. ఇక్కడ పిన్ వచ్చి ఉన్నది. ఇక్కడ ఐడి నెంబర్ వేయండి. నేను ఇక్కడ ఐడి నెంబర్ ఒకటి వేస్తున్నాను. మీరు అక్కడ మీ ఏ ఐడి అయితే ఐడి ఉందో ఐడి నెంబర్ అక్కడ వేసేయండి. ఇక్కడ వ్యాలిడిటీ ఉంది కదా, దానిపై క్లిక్ చేయగానే ఇక్కడ పేరు వస్తుంది చూడండి. ఇక్కడ పేరు వచ్చింది. ఆ విధంగా మీ పేరు కాదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ ఐడి అయినా కాదు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివేట్పై క్లిక్ చేయండి. సో ఐడి అనేది మీ టాప్అప్ సక్సెస్ఫుల్లీ, మీ ఐడి అనేది యాక్టివేట్ అనేది అయిపోయింది. ఈ విధంగా మీ ఐడి అనేది యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు.